చేయకుండా చూడండి. ఆ చేసిన తప్పులు చేస్తే చేసిన తప్పులను ఒప్పుకునేటట్లుగా మనకొచ్చి చెప్పేటట్లుగా చేయాలి. మనం అంటే భయం ఉంటే ఆ విధంగా ఒప్పుకోడు. మనమంటే అభిమానం, మనమంటే ప్రేమ, మనమంటే వాత్సల్యం ఉంటే తల్లిదండ్రులు అంటే ఉంటే వాళ్ళు అప్పుడు వచ్చి వాడు చేసిన తప్పును ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే కనుక ఇంకోసారి ఆ తప్పు చేయడు. కాబట్టి కేవలం దండన ద్వారానో ఇంకొక రకంగానో కాకుండా ప్రేమగా వ్యవహరించడం ద్వారానే మన పిల్లలను మనము ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి ఉంటారని భావిస్తూ ఈ పాఠశాలకు మరియు ఈ విద్యార్థులకు అందరికీ మరోసారి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పిల్లలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులారా, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, వ్యవస్థలో ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి యొక్క కృషి, ఒక వ్యక్తి ఎక్కడైనా కూడా ఒక సంస్థను స్థాపించిన తరువాత ఆ వ్యక్తి యొక్క కృషి పట్టుదలే ప్రధానంగా మనం తీసుకుంటాం. మరి చిన్న సంస్థగా స్థాపించి బాలాజీ చెప్పినారు, ఎప్పుడు వస్తాడో మేము ఇంటికి పోయేటప్పుడు ఆయన అప్పుడే పని ముగించుకొని ఆఫీస్ నుంచి వస్తా ఉన్నాడు. ఇది జమ్మలమడుగు మండలంలో ఒక పెద్ద విద్యా సంస్థగా మరి పాఠశాలను, కళాశాలను తీర్చిదిద్దడమే కాకుండా బీడీ కళాశాల లాంటి వాటికి కూడా ఆయన చేయూతనిచ్చి ఈ స్థాయికి తీసుకొని ఇచ్చినాడు. మరి నాడు ఈ రోజు ఈ కార్యక్రమంలో సిరవల్ జూబ్లీ 25 సంవత్సరాల మరి ఒక పాఠశాల, ముందుగా వక్తలు చెప్పినట్లుగా ఒక పాఠశాల 25 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకులు మరి చాలా వరకు మేము చూస్తా ఉన్నాం. మరి అనేక పాఠశాలలో పరిస్థితులను సారి చెప్పినట్టు కొన్ని ఉదాహరణలు చెప్పినారు. మధ్యన మానుకోవడం, ఉపాధ్యాయులతో సమస్య, ప్రధాన ఉపాధ్యాయులతో సమస్య, తల్లిదండ్రులతో అసలు సమస్య, ఇవన్నీ చాలా మనం ఒక సంస్థను, మరి విద్యా సంస్థను నడపడంలో నాకున్న అనుభవం ఈ 9 ఏళ్ల ఎంఈఓ పరిపాలన, ఒక 10 ఏళ్ల హెడ్ మాస్టర్ పరిపాలన చూస్తా ఉన్నాం. అందరినీ మెప్పించడం అంత ఈజీ కాదు. అందరిని మెప్పించడం ఈ పదం అండర్లైన్ చేసుకోండి. అందరినీ మెప్పించడం ఈజీ అయిన విషయం కాదు. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులను సంతృప్తి పరచడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మనకు 200 నుంచి 800, 900 స్ట్రెంత్కు పెరుగుతానంటే నేను ఎప్పుడన్నా అంటాను, ఒక వ్యక్తి ఆ సంస్థను చేపట్టిన తర్వాత అది పెరుగుతానంటే ఆయన క్రెడిటే, తరుగుతానంటే తరుగుతా అన్న కూడా ఆయన క్రెడిటే. కాబట్టి క్రెడిట్, డీ క్రెడిట్ రెండు కూడా మనం పరిగెత్తులు తీసుకోవాలా. తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూడకుంటూ మరి తల్లిదండ్రులు ఈ పాఠశాలకు పంపిణీ మా విద్యార్థికి క్రమశిక్షణతో ఉన్నటువంటి, నియమాలతో ఉన్నటువంటి విద్య, మరి సాంకేతిక పరిజ్ఞానము, సమాజంలో తన కాళ్ళలో తాను నిలబడేట స్థాయిలో బతికేటటువంటి విద్య ఈ సంస్థ అందిస్తుంది అని నమ్మిన నాడే ఆ తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తారు. ఆ నమ్మకము రవి గారు ఉపాధ్యాయుల సహకారంతో తల్లిదండ్రుల విశ్వాసము, విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ కావచ్చు. నేను విద్యాశాఖాధికారిని, ఇక్కడ నేను ప్రభుత్వ తల్లిదండ్రుల విశ్వాసము చూడగొన్నంత వరకు ఆ వ్యవస్థ ముందుకు నడుస్తూ ఉంటుంది, ముందుకు పోతా ఉంది. అటువంటి నా ఆశయం ఏంటంటే ఉన్నత విద్య, విలువలతో కూడిన నైతిక విద్య కూడా కొంచెం చెప్తా ఉంటాం మనం. దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి పిల్లలను నైతికంగా కూడా తీర్చిదిద్దాలా. తల్లిదండ్రులు పాఠశాలకు పంపించినంతనే మన బాధ్యత అయిపోయిందని భావించాలంటూ దయచేసి గమనించండి. పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తా అన్నారు, ముందు మీరు మంచి పనులు చేయండి. టీవీ చూడము, ఆ సీరియల్ చూడము మీరు మానేయండి. ముందు మేము నిన్న ఆ నైట్ విజన్ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఇళ్ళకు పోయి చెప్పింది ఇదే. మీరు టీవీ పెట్టుకుంటారు, పక్కన వాళ్ళు చూస్తారు, ఎక్కడ విద్యాపతులు. కాబట్టి దయచేసి ఈ టీవీ సీరియల్స్ మనకు కూడా పెట్టాం. మనం మరి ఆహ్వానించి మాటలు చెప్పించేటువంటి గాయత్రి ఓల్డేజ్ హోమ్ ప్రసాద్ గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే
తర్వాత అతను వచ్చిన తర్వాత మనము ఈ డబ్బును అతనికి అందజేయవలసిగా కోరుతున్నాము. తర్వాత ఇక్కడ మనకందరికీ కూడా సుపరిచితులు, తన యొక్క మృదు స్వభావంతో, కవిత పరిమళాలతో, ఒక మంచి స్నేహితునిగా, అందరిలో కలిసిపోయే వ్యక్తిగా, ఒక మంచి ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని పూర్తి చేసుకొని ఒక రిటైర్మెంట్ స్థాయిలో కూడా ఉంటూ తాను ఎంతో గొప్ప వ్యక్తిగా అందరిలో కూడా మన్ననలు పొందినవారు. ఇప్పటికీ కూడా తనకు వయస్సు అయిపోయిందేమో కానీ నా మనసు ఇప్పటికీ కూడా 25 సంవత్సరాల వయస్సు అంటూ తన యొక్క కవితా పదజాలముతో అందరి మన్ననలు కూడా పొందుతూ, నీవెక్కిన పల్లకి కాదు అది మోసిన పోయిలెవరు, తాజ్మహల్ సౌందర్యానికి రాళ్ళెత్తిన కూలీలెవరు. ఇప్పుడు ఇక్కడ అదే మనం చర్చించుకోవాలి. ప్రాకారానికి ఒక ఆకారాన్ని తెచ్చి ఎంతో ఆనందంగా ఈ సాయం సమయంలో కూర్చునేందుకు అవకాశం కల్పించినటువంటి బాలాజీ పాఠశాల యాజమాన్యం ఈ 25 సంవత్సరాలుగా పడిన శ్రమ, తపస్సు ఇదంతా కూడా ఒక్కసారి మనం మననం చేస్తున్నాం. పూలదండకు ఆధారం ఏమాత్రం మొక్కవనే ధైర్యంతో ఎదుటి వాళ్ళను పలకరించడం, ఆ పలకరింపులో పలకరింపు, ఆప్యాయత, అనురాగం, ఆ చిరునవ్వు భగవంతుడు ప్రసాదించిన వరం అందరికీ సాధ్యం కాదు. లైన్లో ఎంతో పడబాచి ఉండొచ్చునేమో మరి మనకు తెలియదు, కానీ చాలా ఎప్పుడు నవ్వుతున్న ఈ బాలాజీ హై స్కూల్ ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఆయన ఎంతో రూపుదిద్దారు. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుని 200 మందితో దాదాపు 2000 మంది ఇంకా కార్యక్రమాలు వందలాదిగా జరుపుకోవడం, స్పష్టంగా నిర్దిష్టంగా అందరికి ఇష్టంగా మాట్లాడేది నేర్చుకోవాలి. ఆ విధంగా దాని మీద దృష్టి సాధించడం లేదు. నేను చెప్పేది ఏమంటే విద్యార్థులకు వేసవి సెలవుల్లో కనీసం మంచి మంచి ఎగులు అని ఎగులు దాదాపు వెలుగు లేకుండా పోతారు. ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఎటు చూసిన సాహితీ సంస్థలతో, సారస్వత శక్తులతో, కవి పండిత గాయకులతో తెలుగు తల్లి గట్టి కట్టి నాట్యమనేది ఎటు చూసిన సాహితీ సభలే. మరి అల్లసాని పెద్దగా ఎదురైతే ఆయన తన మత కలిగినప్పటికీ ఏలూరు దైవసరి ఎక్కించుకొని ఇచ్చి అల్లసాని పెద్దగా వర్ణించండి. నిన్ను లోగడ మహాకవులు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ఏదో కాస్త భాషా జ్ఞానం, ఇంతో అంతో ఛంద సంపద, 5వ 10వ అలంకారాలు ఇలాంటివే ఏవో పోగు చేసుకొని ఇది వరకు నిన్ను ఎప్పుడు చూడనట్టు ఇవాళ కొత్తగా కనిపెట్టినట్టు ఏమని వర్ణించండి నిన్ను? సముద్రం మీద నీవు ఏకరక్త బంధువుడి, సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామ. జైళ్లలో ఉన్నారు కొందరు, నేరం చేశారు నిజమే, అయినా ఏ కన్నంలో నుంచైనా జాలువారిని చల్లని కిరణాలను ప్రసరింపజేసి పాలిపోయిన వారి కపోలాలను జాలిగా స్పృశిస్తావు కదూ అంటాడు శ్రీశ్రీ. ఇక శ్రీనారాయణ రెడ్డి అదే రోజు కవి సమ్మేళనంలో 1969లో వాళ్ళు కవి సమ్మేళనంలో చెప్పినది నేను చెప్తున్నాను. పస బయటపడింది శశి, పత్తా దొరికిపోయింది చంద్రమసి, అడ్రస్ పత్తా దొరికిపోయింది చంద్రమసి, సుధ కాదు నీలో ఉంది శుద్ధ. అక్కడ అమృతం ఉందని అనుకునే వాళ్ళం ఎన్ని రోజులు. హరిణం అంటే జింక. మనకు తల్లి చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ చూడరా నాన్న ఆ వంక జింక ఉందనే శంక అంటే అనుమానం కలిగించేది. కానీ ఇప్పుడు అక్కడికి పోయి చూస్తే హరిణము లేదు, హిమ కిరణము లేదు, సరికొత్త మసి. అయ్యో పాపం శశి, శివుని శిరస్సు తొక్కితివి సినిమాలకెక్కితివి, శివుని శిరస్సు తొక్కితివి సినిమాలకెక్కితివి, కవులకు ఉపమలు పెడితివి. కవులకు ఉపమలు, ఉపమ అంటే ఉపమ కాదండి, పోలిక. అందమైన అమ్మాయిని చూసి కవులు చంద్రముఖి అని పొగిడేవాడు. చంద్రుని వంటి గుండ్రమైన ముఖం కలదని పొగిడేవాళ్ళు అప్పట్లో.
ఇప్పుడు చంద్రముఖి అంటే వంక శ్రీకర ముఖగలవానా అని అర్థం వస్తుంది. అందువల్ల చంద్రముఖి అంటే ఇప్పుడు ఏమంటున్నావా, ఏమయ్యా కవిస్తారా, ఎలా ఉంది నీ ఒళ్ళు అని ఎర్ర చేస్తున్నావు కళ్ళు. మళ్ళీ చెప్పు అంటే చేతికి తీసుకుంటుంది చెప్పు. కాబట్టి కారణాలు అయిపోయింది. అవుల గుప్పవాళ్ళు పెడితే కడుగు సున్నా చుట్టి పసివాళ్ళు చిన్నపిల్లలు అటువంటి భ్రమ ఉన్నది వేయి రాజీకున్నవి వేయి. నిన్ను చూసి నిన్ను ఉన్నావు, నిన్ను చూడగా నదిరేయి నడయాలుగా కరుణ ఊరింది, కవిత సాధింది. నీలో అమృతం లేకపోవచ్చు, పచ్చి మోసము లేదు, 16 కళలు లేకపోవచ్చు, పైత్య కళలు లేవు. నీలో లేనివి మాలో ఉన్నవి. కుర్చిన రొమ్మును కుమ్ముట్టలేదు, తల్లిపాలు తాగి తల్లిని విశ్వసిస్తున్నారు. ఇక్కడ కళ్ళలు లేవు, ఎల్లలు లేవు, కాకులు లేవు, చికాకులు లేవు, దొంగ జపాలు లేవు, దొంగ తపాలు లేవు, సిగపట్లు లేవు, అగసట్లు లేవు, సిండికేట్లు లేవు, ఇండికేట్లు లేవు. ఎందుచేత నీలో మాలాంటి మనుషులు లేరు. అందుచేత అయినా ఇంకా కొన్నేళ్ళైతే అయ్యో చంద్ర నేనే మాగంటే. మరి సాహిత్యం నిజంగా సమాజాన్ని మార్చేసి సాహిత్యాన్ని స్వాతంత్ర సమరంలో కలిపి శక్తులు ఉండే యువకులారా రారండి అంటూ హింసలను దర్శిస్తూ ఆ విధంగా గొంతు కలిపారు. స్వాతంత్ర సమరంలో పాల్గొని తమ యొక్క పాత్రను వాళ్ళు బాగా చక్కగా నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమంలో కవల పాత్ర ఆయన బక్క చిక్కిన రైతన్నలను, బక్క చిక్కిన ప్రజల కడగండ్లను నుడువన అరువన్నది తెలియక కరువన్నది పైబడనని బరువుగా మనుగడ సాగించే బహుకుటుంబీకుని అస్తవ్యస్త పరిస్థితిని అంచనా వేసి సమీక్షించన. బహుకుటుంబీకుని అరువు తెలుసుకోకుండా 10 మంది సంతానం ఉంటే ఆ కుటుంబీకుని పరిస్థితి ఎలా ఉంటుందో అస్తవ్యస్త పరిస్థితిని అంచనా వేసి సమీక్షించన. నయవంచకులకు పట్టుబడి శీలాన్ని పోగొట్టుకొని కాలాన్ని బరువుగా ఈడుస్తూ నరకయాతన అనుభవిస్తూ అతుకుల బతుకుల గతుకుబాటులో పయనించే అబలల జీవితాలపై కవితలెల్లన. అజ్ఞానం తొలగించి విజ్ఞానం కలిగించి అరువు నేర్పి బ్రతుకు తెరువు నేర్పే గురువుల ఎడ పూజ్యభావం. అజ్ఞానం తొలగించి విజ్ఞానం కలిగించి అరువు నేర్పి బ్రతుకు తెరువు నేర్పే గురువుల ఎడ పూజ్యభావం నేటి విద్యార్థులలో అధిక భాగం లేనే లేదన్నది నిర్వివాదం. అంటే కొంతమంది మంచి విద్యార్థులు ఉన్నారు. గురువులైన పెద్దలైన వినయ విధేయతలు కలిగి మసలుకునే మంచి రోజు మరల కలగాలని మనసు మండుతున్న ధరలతో పెంచుతున్న అద్దెలతో వేగలేక ఆగలేక మారిపోయి ఈ రీతి సామాన్య పరిష్కారం తేలిగ్గా తేల్చి చెప్పు సెలవా మరి అని ఆ రకంగా అది అదిగో మేడ పక్కన గోడ పక్కన దూడ కింద పేడ అంటారు. ఇది కవిత్వమే. ఒక ఆయన అంటాడు, ఉల్లిగడ్డ కవులు, తెల్లగడ్డ కవులు, సందుగొందు కవులు, డ్రింకు కొట్టు కవులు, కవుల సంఖ్య హెచ్చే, కవిత విలువ సచ్చే, చెప్పనాకే సిగ్గు చిట్టి పాప అనే ఒక చిన్న పాపను పట్టుకొని మరి ఈ విధంగా కవిత్వం కూడా అద్భుతమైన కవిత్వం కావాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు దేవకొండ వెంకటకవి విజయ విలాసంలో సుభద్ర గురించి ఒక చోట పద్యంలో ఇలా అంటాడు. అర్జునుడి మీద మనసు మరి ఆమె ఉద్యాన ఆహారం వేసుకునేందుక పంచభక్ష పరిమాణాలను ఎదురుగా పెట్టుకునేది. ఆహారం ఎంపుగా లేదు. ఆహారం ఇంపుగా లేదంటే ఆహారం పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి. ఆహారం ఇంపుగా లేదంటే మరి ఇదే సుభద్ర అత్తవారింటికి పోయేటప్పుడు ఒక చిన్న పద్యం చెప్తాడు. ఆడవారి మనస్తత్వం అంటే ఆడవారికి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది. భర్త అర్జునుడు పరాక్రమోపార్జునుడు ఉన్నట్ట. ఏమయ్యా ఆమెకు సుభద్ర కావాల్సింది ఎందుకు దిగుడు అంటే అత్తవారింట సకల భాగ్యంబులున్న మగని మీద తనకెంత మమతయున్న ఆడభద్ర ఒక తీరుగానుండే ఆడు పుట్టించి కాదులుగా ఏర్పడతాయి.
మీరు తీరిక వేళల్లో ఎప్పుడైనా వేసవి సెలవులలో పరీక్షలు అయిపోయిన తర్వాత మొట్టమొదటి పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత నేర్చుకోండి, అవకాశం కల్పించుకోండి. తెలుగు భాష మీద ఉండే మమకారం దాన్ని వదిలిపెట్టకుండా అంతా కూడా విద్యార్థుల తల్లిదండ్రులందు పిల్లలు వేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు మేము ఎక్కువ సమయాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ సంస్కృతిని గురించి డాక్టర్ సినారే ఇలా అంటాడు. మానవుడు ఎలాంటి దశలో ఉన్నాడంటే సహస్ర వర్షాల అజస్రరాత్రులు సాగిస్తూ అహర్నిశలు ప్రవహిస్తూ చిత్రమైన మలుపు తిరుగుతున్నాడు చిరంజీవి మానవుడు. ప్రతిఘటించే వక్షం మాటల ప్రతిస్పందనం దాగలేదు. పచ్చి మాంసం తిన్న నరుడు, కందమూలాలతో కడుపు నింపుకున్న పామరుడు, ఆటవికుడు, వేటగాడు, హలధరుడు, అది నిరుడు. మరి నేడు ఫలం బట్టి పొలం దున్ని వ్యవసాయం చేసి వచ్చిన ఫలసాయం స్థాయికి ఎదిగినాడు హలధరుడు, అది నిరుడు. మరి చంద్ర మండలాన్ని మర్చుడని తావు తప్పదని తెలుసు, మర్చుడని తెలుసు, అయినా తప్పుకోలేడు అమరత్వం అనీష, అంతముందని తెలుసు జీవీష. మానవుడు అనే ఈ కర్మాగారం నుండి ఆదివత్యాలు, జాతి రత్నాలు ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో వచ్చాయి. ఎందరో విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా, అంటే మనం ఎక్కడో వేరే ఊర్లకు పోయి చదవాల్సిన అవసరం లేకుండానే మన ఊర్లో కూడా స్పర్ధగా వర్ధతే విద్య ఈర్ష్యపడుతూ పోటీ పడుతూ ఈ చదువులో బాగా చదువు చెబుతూ ఒకరికన్నా ఒకరి మిన్నగా అందులో ఇది అగ్రగామిగా నిలబడి. కాబట్టి మనం వేరే చెప్పడం కాదు, దాని ఆధారంగా ఫలితాల ఆధారంతో మనకి చెప్తున్నాము. సంతోషం ఫలితం చేసుకోవాలా. మరి తెలుగు వాళ్ళ సంస్కృతి గురించి పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు. మన తెలుగువాడు పిచ్చగాడు వచ్చినా అని పో అన్నారు మన వాళ్ళు, పోయిరా అంటారు. అది మన వాళ్ళ సంస్కృతి, చాలా గొప్పది. ఆ తరానికి లేకపోయినా పైరా అంటారు. అంటే మన వాళ్ళ యొక్క గొప్పతనం. మంచి మనిషి ఎదురైన మాలలిచ్చేవాడు, భాయి అన్న చేయి కలిపేవాడు, దగ్గరేగిందంటే డొక్క ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు. మన తెలుగువాడు అంత గొప్ప సంస్కృతి కలిగిన వాడు మన తెలుగువాడు. మరి ఇలాంటి తెలుగుదనాన్ని, గొప్పతనాన్ని ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగా నేను రాసిన 2 పద్యాలు 2 నిమిషాల్లో అయిపోతాయి. గండికోటకు మేము హాని కలిగింది, రాయడం జరిగింది. అట్లనే 75లో చోట విలకింప ప్రకృతి విలకింపజేసి చూపు చూపున కొత్త రూపంలో బసవన్న శిల్పం బసదనములు వచ్చి వర్ణింపలేనంత వాడనయ్య శిల్పి కల్పన చేతులంత శిఖరములు గమనించి మీ పిల్లల్లో చేర్పించి భవిష్యత్తు పాటలు వేసేందుకు అవకాశం కల్పిస్తారని నేను భావిస్తూ, మానవ సేవే మాధవ సేవ. ఆ వ్యక్తి ఎంతో మంది విద్యావంతులుగా ఒక గొప్ప మహానుభావులుగా తీర్చగలనటువంటి సత్తాను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా తయారవుతారు. మరి 25 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి యొక్క ఆలోచన నుంచి స్ఫురించినట్టు ఆ విత్తనం మొలకెత్తి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలా కూడా విస్తరించి కృషి, ఒక బలీయమైనటువంటి పట్టుదల, ఒక తల్లిదండ్రులపై ఉన్నటువంటి నమ్మకం, విద్యార్థులపై ఉద్దేశంతో ఈ పాఠశాలను స్థాపించి ఆ పాఠశాల స్థాపన వెనుక ఇది ఈ రోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక విశిష్టమైన వాటర్ ప్యాకెట్స్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా బీఈడీ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.
అలాగే మనం ఇంతకుముందు అనుకున్నాం బాలాజీ మేము ఇస్తున్నటువంటి ఒక చిరు కానుకను అలంకరించిన పెద్దలకు అంటారా మన పని మనది. అంటే నిజంగా నాకు కూడా నమ్మశక్యంగా లేదు. మొన్నగా స్కూల్ స్టార్ట్ చేసేట్టు అనిపించింది. అప్పుడే 25 years కంప్లీట్ కావడం అంటే నాకే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఈ విద్యార్థి అందుకు ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువైంది సార్, 25 years కంప్లీట్ చేసుకుంటున్నామని అంటున్నారే, మీ వయస్సు ఎంత సార్? స్టార్ట్ చేసేటప్పుడు మీరే స్కూల్ స్టార్ట్ చేశారా లేదా? కాబట్టి ఆ ఆనందం నేను పొందుతున్నాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ప్రతి సంస్థ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు. అదేంటి సార్ మీరు ఇంత మొహమాట లేకుండా చెప్తున్నారు అంటే